తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే సీఎం రేవంత్ హైడ్రాని నెలకొల్పడంతో కబ్జాకోరుల భూ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టి రైళ్లు పరిగెత్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన హైడ్రా సత్ఫలితాన్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాకు కొందరు బీజేపీ నేతలు అడ్డుపుల్ల వేస్తున్న సంగతి తెలుసు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలోనే మొత్తం 5 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు. ఈ 5 రియల్ ఎస్టేట్ కంపెనీలపై హైడ్రా చీఫ్ రంగనాథ్ కు తాను ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనుమతులు ఉన్న నిర్మాణాలను ఏమీ చేయబోమని అధికారులు చెప్పారని, మరి ఆ అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిన అధికారులు ఎవరని ఎమ్మెల్యే కాటిపల్లి ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సహకారం అందించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి రేవంత్ సర్కార్ని కోరారు. తప్పు చేసిన అధికారులు, మంత్రులు ఎవరైనా శిక్షకు అర్హులేనని వ్యాఖ్యానించారు. భూ కబ్జాల నివారణకు ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ పడిపోతే వచ్చే నష్టం ఏం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకుంటే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో కారు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు వెన్నులో వణుకు మొదలైందట. ఇంతకు ఎమ్మెల్యే ఎవరిపై ఫిర్యాదు చేశారో క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.